ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా శక్తినంతా చూడగట్టి. హాయ్, వెల్కమ్ టు ఆధ్యాత్మిక లైఫ్. మనం ఇవాళ సమ్మర్ స్పెషల్ ఆవకాయ చేసుకుందాం. ఆవకాయ, పెసరవకాయ, ఉల్లవకాయ చేసుకుందాం. లెట్స్ గోయింగ్ టు వీడియో. మనం ఉల్లవకాయకి మ్యాంగోస్ తెచ్చుకున్నాం. ఆవకాయ ముక్కలు ఆల్రెడీ కొట్టించేసాం. అవి చాలా ఉన్నాయి. దాన్ని మనం తర్వాత క్లీన్ చేసుకోవాలి. మెంతులు తర్వాత ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. ఆవాలు కూడా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. హీఈస్ మై హస్బెండ్. సో తను అలా చూపిస్తూ ఉంటారు, మనమని అలా చెప్పేస్తూ ఉంటాం. ఆయిల్ అది వేరుశనగ నూనె 4 ప్యాకెట్స్ అంటే 4 లీటర్స్. క్లీనింగ్ అనమాట. ఇప్పుడు ఆవకాయ ముక్కలు క్లీనింగ్ స్టార్ట్ చేసాం. దట్ ఈజ్ మీ అనమాట ఇన్ ద వీడియో. దానికి ఆవకాయ ముక్కలకి పైన ఒక లేయర్ ఉంటుంది కవర్ లాగా. దాన్ని తీసుకొని జాగ్రత్తగా స్పూన్తో క్లీన్ చేసేసి పెట్టేసుకోవాలి. పక్కన తుడిచేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి, దాని డస్ట్ ఉంటుంది. షీఈ్ మై చిన్నత్తమ్మ. అండ్ బ్యాక్ సైడ్ దెర్ ఈజ్ లిటిల్ గాయ్. హీఈస్ మై మరిది, వెరీ బిగ్ మరిది. తర్వాత ఈ లోపు అత్తమ్మ గారు ఉల్లవకాయకి మామిడికాయలు బాగా తోమి క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది మామిడికాయలని. సో చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి అన్నీ ఒక టబ్లోకి పెట్టేసుకొని తొక్కలు పీల్ చేసేసుకోవాలి పీలర్ తోటి. ఫర్ ఉల్లవకాయ ఇది. షీఈ్ మై అత్తమ్మ. అండ్ నానమ్మ గారు అనమాట ఉల్లవకాయకి ముక్కలు కోస్తున్నారు. ఎంత ఫాస్ట్ అంటే చాలా క్విక్గా చేస్తారు. ఆవిడ కోసం స్లోమోలో పెట్టినా అంత ఫాస్ట్గా కనిపిస్తుంది. అంటే ఎంత ఫాస్ట్గా కట్ చేసి ఉంటారో ఊహించుకోండి మీరే. చాలా ఫాస్ట్గా చేస్తున్నారనమాట. మనం అంత స్పీడ్గా చేయలేం. మన జనరేషన్కి అంత స్పీడ్కి సంబంధంగా ఉండదు అసలు. మనం చాలా స్లోగా చేస్తాం. ఆడ చాలా ఫాస్ట్గా 1 నిమిషంలో 1 కాయ, 2 కాయలు, 3 కాయలు అలా కట్ చేసిస్తున్నారు. తర్వాత మొత్తం అన్ని కాయలు అయిపోయాక ఎండబెట్టుకోవాలి. హీఈస్ మై లిటిల్ క్యూట్ హస్బెండ్. ఈజ్ ఎండబెట్టింగ్ ద మామిడికాయ ముక్కలు ఫర్ ఉల్లవకాయ. ఈ లోపు మనం మామిడికాయ కలిపేసుకున్నాం. గిన్నెలో కొలత పెట్టుకోవాలన్నమాట. ఆ గిన్నె కొలత 4 బౌల్స్ వచ్చిందన్నమాట. దాన్ని బట్టి ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ముందు వేరే బౌల్లో పెట్టుకోవాలి. కారం సేమ్ బౌల్తో కొలత తీసుకుంటున్నాము. కారం 1 బౌల్ వేసేసుకోవాలి. కారం అయిపోయాక ఆవపిండి వేస్తాం. ముందే ఆల్రెడీ రోస్ట్ చేసి లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ కూడా అంటే మామూలు సాల్ట్ కాదు, కల్లుప్పు అంటారు కదా, దాన్ని ఎండబెట్టి అప్పుడు మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. సమ్ మెంతులు కూడా వేసుకుంటాం ఫర్ టేస్ట్ అనమాట. అవి కూడా అవి ఊరితే చాలా టేస్ట్గా ఉంటాయి. పసుపు వేస్తారు, ఎందుకంటే పసుపు లేనిది మగవాళ్ళకి భోజనం పెట్టకూడదు అని మా అమ్మమ్మ గారు చెప్పారు. సో పసుపు కూడా వేస్తారు ఆవకాయలో. బాగా లంప్స్ లేకుండా, అంటే ఉప్పు గడ్డల కింద ఉంటుంది కదా, లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కల్ని ఇప్పుడు ఆవకాయ ముక్కల్ని ఆయిల్లో ముంచుకొని తీసి అప్పుడు కారం ముక్కలు వేయాలి. ఎందుకంటే ఆయిల్లో వేసి తీయడం వల్ల ముక్కలు ఉప్పు బాగా పట్టవు, మెత్తపడదు ముక్క, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. తర్వాత వెల్లుల్లిపాయలు వేసి బాగా కలపాలి. సేమ్ ఇప్పుడు ఆయిల్ నుంచి తీసిన ఆవకాయ ముక్కలు అన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి. కన్సిస్టెన్సీ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకొని డబ్బాలో వేసుకోవాలి. సీ హౌ బ్యూటిఫుల్లీ షీ ఈజ్ మిక్సింగ్ ఆవకాయ. తర్వాత డబ్బాలోకి వేసేసుకోవాలి మొత్తం అంతా. సేమ్ అదే బౌల్లో మేము పెసర ఆవకాయ అంటే వేడి చేయకుండా ఉంటుందంట. నాకు తెలియదు ఇప్పటి వరకు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సేమ్ చిన్న బౌల్ తీసుకొని కొలత వేసుకొని దాంతోనే ఉప్పు, కారం, ఆవపిండి, పెసరపిండి, అది పెసర్లు ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని పౌడర్ చేసిన పెసరపిండి, ఉప్పు, మెంతిపిండి, వెల్లుల్లి. ఇప్పుడు దీన్ని
కొంచెం ఆయిల్ వేసి మెంతులు అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తాం. పసుపు ఈజ్ మ్యాండేటరీ. శంకలోని జీడి వంకలెన్నున్నా పులిగోరు పళ్ళతో పరపర తీశాడు రో. అంజనాద్రి హనుమంత నీ సిరుకు చెప్పలేనంత. దీన్ని సపరేట్గా వేరే డబ్బాలో పెట్టుకోవాలి. అంజనాద్రి హనుమంత నీ శక్తి లెక్క ఉప్పెనంత. ఇది మనం ఎండబెట్టుకున్న మై లిటిల్ హస్బెండ్ ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు తీసుకొచ్చేసుకొని అది తడి లేకుండా ఎండిపోయాక తెచ్చేసుకొని సేమ్ బౌల్ కొలత పెట్టుకొని అందులోనే ఆయిల్ కొలత కూడా వేసుకొని ఉప్పు కారం అన్నీ సేమ్ అదే బౌల్తో కొలత వేసుకోవాలి. కారం వేసా. ఇప్పుడు నెక్స్ట్ ఆవు పిండి రోస్టెడ్ ఆవు పిండి, రోస్టెడ్ మెంతిపిండి, మెంతులు, వెల్లుల్లిపాయలు. మేము పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు తెప్పించుకొని తొక్కలు బాగా నీట్గా వలుచుకొని, ఎందుకంటే అవి ఊరాక ఉంటుంది సూపర్ టేస్ట్ అన్నమాట. సాల్ట్, ఇది కల్లుప్పు ఎండబెట్టుకునేది బాగా. ఇప్పుడు బాగా మిక్స్ ఇవన్నీ ఊరాక ఉంటుంది టేస్ట్ సూపర్, వెరీ వెరీ సూపర్ అన్నమాట. డబ్బాలో ముందు ఆయిల్ వేసుకొని ఉంచారు అత్తమ్మ. ఇది బాగా మిక్స్ చేసాక అందులో తీసి పెట్టడానికి సేమ్ బౌల్ కొలత అన్నమాట. ఆయిల్ పైన వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 days నానాక ఎండలో పెట్టుకొని తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇట్లా రిష్కా. See you in next videos. Love you all.